నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఫ్యాక్ట్ ఫోకస్. క్యాన్సర్ చాప కింద నీరులా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణాంతక వ్యాధుల్లో మొదటి స్థానంలో ఉంది క్యాన్సర్. క్యాన్సర్కు చికిత్స ఉన్నా, లక్షలు ఖర్చు చేసినా పూర్తిగా నయం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిందని కనిపెట్టడం చాలా కష్టం. ఒక్కోసారి చివరి స్థాయి వరకు దీన్ని కనిపెట్టలేం. అయితే క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్తూ ఓ దేశం వ్యాక్సిన్ను తీసుకొస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే పైసా ఖర్చు లేకుండానే క్యాన్సర్ నుంచి బయటపడచ్చు. మరి క్యాన్సర్కు వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం ఏది? ఇది ఎలా పనిచేస్తుంది? ప్రైమ్ 9 ఫ్యాక్ట్ ఫోకస్లో చూద్దాం. క్యాన్సర్ రోగులకు ఇది నిజంగానే శుభవార్త. క్యాన్సర్ను అరికట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ వస్తే దాని నుంచి బయటపడడం ఆషామాషి కాదు, లక్షలతో కూడుకున్న వ్యవహారం. మన దేశంలో కొన్ని చోట్ల ప్రభుత్వ ఎన్జిఓ సంస్థల్లో క్యాన్సర్కు చికిత్స ఉన్నా పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే క్యాన్సర్ను గుర్తించేసరికి అది ముదిరి శరీరంలో తిష్టవేసి కూర్చుంటుంది. ఎప్పుడెప్పుడు ప్రాణాలను కబలిద్దామని కాచుకుని ఉంటుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా 1-2 దశల్లో రోగులను కాపాడే అవకాశాలున్నాయి. చివరి దశకొచ్చిన క్యాన్సర్ రోగులను కాపాడడం చాలా కష్టం. క్యాన్సర్ చికిత్సలో వాడే పదార్థాలు కూడా రోగులకు నరకం చూపిస్తాయి. చాలామందికి ఏదో రోగం అని తెలుస్తుంది, కానీ అది క్యాన్సర్గా భావించరు. దీనిపై చాలామంది వైద్యులకు కూడా పూర్తిగా అవగాహన లేదని తేలింది. దీంతో క్యాన్సర్ ప్రభావంతో వచ్చే రోగులకు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. దీంతో రోగులకు నొప్పి, బాధ తెలియడం లేదు. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? క్యాన్సర్లో ఎన్ని రకాలున్నాయి? క్యాన్సర్ ఫలానా శరీర భాగాలకు మాత్రమే వస్తుందని చెప్పలేం. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలోనైనా వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్లు చాలా రకాలున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, క్లోమ గ్రంథి క్యాన్సర్ ప్రధానమైనవి. వీటితో పాటు మరికొన్ని క్యాన్సర్ రకాలున్నాయి. క్యాన్సర్ ఏ అవయవానికైనా రావచ్చు. కళ్లకు, గుండెకు కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. క్యాన్సర్ కణాలు శరీరంలోని ఏ భాగంలోనైనా వృద్ధి చెందవచ్చు. క్యాన్సర్ను ఈజీగా గుర్తించేందుకు ఊపిరితిత్తులకొస్తే లంగ్ క్యాన్సర్ అని, బ్రెస్ట్కొస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఎముకల మధ్యలో వస్తే బోన్ క్యాన్సర్ అని, రక్తంలో వస్తే బ్లడ్ క్యాన్సర్ అని అంటుంటాం. ఇలా ఏ అవయవానికైనా క్యాన్సర్ వస్తే ఆ అవయవం పేర్లతో క్యాన్సర్లను పిలుస్తూ ఉంటాం. క్యాన్సర్ సంక్రమించే శరీర భాగాల ఆధారంగా గ్రూపులుగా విభజించారు. చర్మం మీద గాని, అవయవాల పొరల మీద కానీ వస్తే కార్సినోమా గ్రూప్ అని, ఎముకలకి, కండరాలకి, రక్తనాళాలకొస్తే సార్కోమా గ్రూప్ అని, ఎముకల మధ్యలో కానీ, రక్తంలో కానీ వస్తే ల్యూకేమియా గ్రూప్ అని, రోగ నిరోధక వ్యవస్థకు సోకే క్యాన్సర్లను లింఫోమా, మైలోమా గ్రూప్ అని అంటారు. ఇండియాలో నోటి క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా వస్తోంది. మహిళల్లో కూడా నోటి క్యాన్సర్ బాధితులు ఈ మధ్య ఎక్కువ అవుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. ఇక గర్భాశయ క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది మహిళలు మృత్యువాత పడుతున్నారు. గత 5 ఏళ్లలో క్యాన్సర్ కేసులు 13% పెరిగాయి. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. నిజానికి క్యాన్సర్ చాలా మందిలో ఉన్నా అది తొందరగా బయటపడడం లేదు. కారణం క్యాన్సర్ రోగాన్ని నిర్ధారించేందుకు అవసరమైన స్క్రీనింగ్ సరిగ్గా జరగడం లేదు. క్యాన్సర్ లక్షణాలు కనిపించకున్నా స్క్రీనింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ను కనిపెట్టవచ్చు. స్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్ ముదరకు ముందే కనిపెడితే చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ బారిన పడి మరణించే వారి శాతం కూడా తగ్గుతుంది. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్లలో దేశంలో క్యాన్సర్ కేసులు 13% పెరిగాయి. 2025 నాటికి 1.57 మిలియన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను ముందస్తుగా గుర్తించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. యుఎస్తో పోలిస్తే భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉన్నాయి. స్క్రీనింగ్ పెరిగితేనే క్యాన్సర్ రోగులను తొందరగా గుర్తించవచ్చు. క్యాన్సర్ పరిశోధనలకు మన దేశంలో కూడా నిధులు సమకూర్చాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
అయితే క్యాన్సర్ చికిత్స కోసం రష్యా తీసుకొస్తున్న కొత్త వ్యాక్సిన్పై ప్రపంచం ఆశలు పెట్టుకుంది. క్యాన్సర్ బాధితుల్లో రష్యా వ్యాక్సిన్ భరోసా నింపుతుందా? ఇకపై క్యాన్సర్ రోగులు ఈజీగానే తమ వ్యాధి నుంచి బయటపడొచ్చా? ప్రాణాంతకర వ్యాధుల్లో ఒకటిగా క్యాన్సర్ను చెప్పవచ్చు. దీని బారిన పడితే కోలుకోవడం అంతా ఈజీ కాదు. మధ్యతరగతి పేద ప్రజలకి ఇది ఖరీదైన చికిత్సగా మారింది. లక్షలు పోసినా నయమవుతుందనే గ్యారెంటీ లేదు. అలాంటి వ్యాధితో బాధపడుతూ ఎంతో మంది ప్రాణాలు విడిచారు. అయితే ఇక మీదట ఈ పరిస్థితుల్లో మార్పు రానుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇక మీదట మరింత సులభతరం కానుంది. పైసా ఖర్చు పెట్టకుండానే క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చు. ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండడమే దీనికి కారణం. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ టాస్ బయటపెట్టింది. క్యాన్సర్ను నయం చేయడానికి mRNA అనే టీకాను రష్యా డెవలప్ చేస్తుందని సమాచారం. క్యాన్సర్ రోగులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు పుతిన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని టాక్. 2025 ఆరంభంలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. పలు పరిశోధనా సంస్థలతో కలిసి రష్యన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ టీకాను అభివృద్ధి చేసిందని సమాచారం. mRNA వ్యాక్సిన్పై రష్యా ఇప్పటికే చాలా మార్లు ప్రీ క్లినిక్ ట్రయల్స్ జరిపిందని తెలుస్తోంది. విస్తృతంగా పరిశోధనలు ట్రయల్స్ చేశాకే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యిందంతా అక్కడి ప్రభుత్వం. 2024 ఆరంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్యాన్సర్ టీకా తయారీ దాదాపు పూర్తయిందన్నారు. అప్పటి నుంచి దీనికోసం అందరూ ఎదురు చూడసాగారు. ఇకపోతే రష్యా టీకా కానీ అందుబాటులోకి వస్తే రూపాయి ఖర్చు లేకుండా రోగులు క్యాన్సర్ వ్యాధి బారి నుంచి బయటపడొచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇతర దేశాలకు ఫ్రీగా సరఫరా చేయకపోయినా చాలా తక్కువ ధరకి అందుబాటులో తెచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్. రష్యా సంచలన వ్యాక్సిన్తో క్యాన్సర్కు చెక్. క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితమేనా? ఈ వ్యాక్సిన్ నిజంగా క్యాన్సర్ వ్యాధిని నాశనం చేస్తుందా? ఉచితంగా అందించబడితే అది ప్రపంచ ఆరోగ్య రంగానికి ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చు? భారత్ వంటి దేశాలకు ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ప్రపంచ ఆరోగ్య చరిత్రలో రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ఒక మైలురాయిలా నిలవనుందా? ఇక క్యాన్సర్ అన్న మాటే భావితరాలకు వినిపించదా? రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ నిజంగానే వ్యాధిని నయం చేస్తుందా? ఉచితంగా ఇస్తే ఆరోగ్య రంగంలో గొప్ప మార్పుకు నాంది పలికినట్టు అవుతుంది. ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాలను ఇప్పుడు చాలా మంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్లో వెతుకుతున్నారు, తెలిసిన వారిని అడుగుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇది కేవలం రష్యా పౌరులకే కాదు, ప్రపంచానికి ఓ గిఫ్ట్. 2025 నాటికి ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ప్రత్యేకంగా తక్కువ ఆదాయ దేశాలకు ఇదొక వరంగా మారనుందన్నారు పుతిన్. ఇది కేవలం ఒక ఔషధం కాదు, క్యాన్సర్ అనే పదాన్ని మన ఆరోగ్య చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నం అని రష్యా ఆరోగ్య శాఖ శాస్త్రవేత్త దిమిత్రీ వోరోబ్యూ అనడం చూస్తే నిజంగా క్యాన్సర్ను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయం రాయబడుతోంది. ఆ ప్రాజెక్టు పేరు లైఫ్ లైన్ 2025. క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సిద్ధమైన mRNA టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రష్యా ప్రకటించడం వైద్య రంగంలోనే గొప్ప మార్పు. mRNA టెక్నాలజీ కోవిడ్ వ్యాక్సిన్ల విజయ కథలో అందరికీ సుపరిచితమైన పేరు. ఇది జెనెటిక్ కోడ్ ఆధారంగా శరీరానికి వైరస్లు లేదా క్యాన్సర్ కణాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది. ప్రస్తుతం రష్యా సైంటిస్టులు ఈ టెక్నాలజీని క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి విస్తరించారని తాజా సమాచారం. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ పరిశోధనలు 2023లో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇది 10,000 మందికి పైగా రోగులపై క్లినిక్ ట్రయల్స్ జరిగాయి. 85% రోగులు పూర్తిగా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో విజయవంతమయ్యారు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేవని తేలింది. స్వల్పమైన జ్వరం, అలసట మాత్రమే రోగుల్లో కనిపించింది. ఈ వ్యాక్సిన్ కేవలం క్యాన్సర్ను అరికట్టే ప్రయత్నం మాత్రమే కాదని, ఇది శరీరంలోని కొత్త క్యాన్సర్ కణాలను పుట్టుకను కూడా ఆపుతుందంటున్నారు రష్యా సైంటిస్టులు. 2025 ప్రారంభంలో రష్యాలో ఉచిత పంపిణీ ప్రారంభమవుతోంది. ఆ తర్వాత ఆసియా దేశాలు, ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ అందించేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ మహమ్మారికి చికిత్సను అందించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. క్యాన్సర్పై మన దేశంలో కూడా పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాలి. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ నిజంగానే ఒక వండర్. రష్యా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తే అది గొప్ప చారిత్రక అంశంగా వైద్య రంగంలో అనూహ్య మార్పులకు నాంది పలుకుతుంది. ఇదండి ఇవాల్టి ప్రైమ్ లైన్ ఫ్యాక్ట్ ఫోకస్. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. మరిన్ని విషయాలతో మరోసారి కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్.